Daily. Taste the Daily. తెలంగాణలో ఫీజు రియంబర్స్మెంట్ ఎత్తివేసే కుట్ర జరుగుతోందని రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య ఆరోపించారు. ఎన్నో ఏళ్ల పోరాట ఫలితంగా విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని తీసుకొస్తే నేడు కాంగ్రెస్ ప్రభుత్వం ఎత్తివేసేందుకు ప్రయత్నించడం సరికాదన్నారు. హైదరాబాద్ నాంపల్లిలోని హైయర్ ఎడ్యుకేషన్ కార్యాలయం ఎదుట విద్యార్థులతో కలిసి ఆర్ కృష్ణయ్య ధర్నాలో పాల్గొన్నారు. కాంట్రాక్టర్లకు వేల కోట్లు విడుదల చేస్తున్న ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తు కనిపించడం లేదని కృష్ణయ్య ప్రశ్నించారు. వెంటనే పెండింగ్ బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. వేలాది మంది విద్యార్థులు హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ ముట్టడించి ధర్నా జరుపుతున్నారు. ప్రభుత్వం ఈ ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో పూర్తిగా విఫలమైంది. ఎందుకంటే 2 సంవత్సరాలు అవుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో. ఒక 6,000 రూపాయలు ఇవ్వడం 14 లక్షల మంది విద్యార్థులకు స్కాలర్షిప్ ఫీజు ఇవ్వడానికి డెక్కనా అని నేను అడుగుతున్నాను. అదే ప్రభుత్వము 2.5 లక్షల కోట్ల అప్పు తెచ్చింది, 5 లక్షల కోట్ల ఆదాయం వచ్చింది, 7.5 లక్షల కోట్ల రూపాయలు కట్టలు వచ్చినాయి. ఎవరికి ఇచ్చారు? 6,000 కోట్లు ఇవ్వడానికి ఇది భారమా? రెండవది, ప్రభుత్వానికి మనసుంటే చాలా మార్గాలు ఉన్నాయి. ప్రభుత్వంకు ఈ పిల్లలకు చదువు స్కాలర్షిప్ ఫీజు ఇవ్వడానికి ఇష్టం లేక సాకులు లెంగుతుంది తప్ప ఇచ్చే మార్గం ఉంటే చాలా ఆదాయం మార్గం. మేము చెప్తాం, పిలువండి చర్చలకు. ఎట్లా పైసలు కావాలి, ఎట్లా డిపాజిట్లు కావాలి, ఏది